సిటిజన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివని బషీరాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మంగళవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బషీరాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనిదని వారు తెలిపారు. పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఈరోజు టెక్నాలజీని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి మింగుపడడం లేదని ఆయన ఘాటు విమర్శలు చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఆయన తెలిపారు. రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఎన్నో అని, దేశంలో నిరుపేదలకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ నాయకులు రోహిత్ మహారాజ్ నర్సింహులు, యూత్ ప్రపంచం అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం 5G టెక్నాలజీని కానీ సూపర్ కంప్యూటర్స్ను ఇవాళ మనం ఇంత ఫాస్ట్గా వాడుతున్నామంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి భారతదేశంలో కంప్యూటర్ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ గారు. కానీ మొబైల్ ఫోన్ కానీ ఇప్పుడు మనం ప్రపంచాన్ని అరిచేతిలో చూస్తున్నామంటే అది రాజీవ్ గాంధీ వల్లనే సాధ్యమైంది. భారతదేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు రాజీవ్ గాంధీ గారు ఆజ్యం పోశారు. వాటి ప్రతిఫలాలను ఇప్పటికీ కూడా మన తరాలు, మన ఫాదర్ తరాలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో అతి చిన్న వయసులో 40 సంవత్సరాలకే దేశ ప్రధానిగా కొనసాగి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసి ఎల్లప్పుడూ పేద ప్రజల ఆశయాల కోసమే ఆయన పనిచేసిండు. అలాంటి గొప్ప నాయకుడు మన ప్రధానిగా ఉన్నందుకు గర్వపడుతున్నాము. జయంతిని మరి మండల నాయకులు కార్యకర్తల సమావేశంలో మరి జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఈరోజు రాజీవ్ గాంధీ సేవలు ఎన్నో మరవలేనివి. వాళ్ళ కుటుంబ త్యాగాలు కానీ మరి ఎంతో మనం ఎన్ని చెప్పుకున్నా కానీ మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఈరోజు మనం వారికి రుణపడి ఉన్నాము అని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన నాకు నమస్కారం. ఈరోజు మన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదినం. భారతదేశంలో ఈ 2G, 3G, 4G, 5G ఈ టెక్నాలజీ వచ్చిందంటే ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ మన భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు మన భారతదేశానికి ఈ టెక్నాలజీని తీసుకొచ్చి మన భారతదేశాన్ని కూడా ఒక టెక్నాలజీగా ముందుకు తీసుకొచ్చి ఈరోజు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ ఇలాంటి టెక్నాలజీ ఏది నడుస్తున్న కార్యక్రమాలు ఐటీ కానీ అలాంటి ఇవన్నీ తెచ్చింది మన రాజీవ్ గాంధీ గారే. ఈరోజు అలాంటి మన భారతదేశానికి ముందు తీసుకోవడానికి ఇంకా ముందుకొచ్చి చేసిన రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఈరోజు మన హైదరాబాద్లో పెడుతుంటే ఆ టీఆర్ఎస్ నాయకులకు ఎక్కడ పట్టకుండా ఆ స్టాచ్యూ పెడితే బాగుండదు. ఆ స్టాచ్యూ పెడితే మేము మా గవర్నమెంట్ వచ్చినాక తీసేస్తాము, అది తీసేస్తాము, ఎయిర్పోర్ట్ పేరు తీసేస్తామని చెప్పి నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా అధికారంలో రారు, మీ పార్టీ ఖతమైపోయింది. మీరు ఏదైతే హిట్లర్గా పాలన చేసిండ్రో, ప్రజల మీద మీరు ఒక హిట్లర్ లాగా మీరు పాలన చేసినందుకు మిమ్మల్ని ప్రజలు చీకొట్టి మిమ్మల్ని ఓడగొట్టడం జరిగింది. ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం రాదు. ఇది కళ. మీకు మీ పార్టీ భూస్థాపితం అయిపోయింది. కావున మీరు దయచేసి ఇంట్లో కూర్చోండి, ఏమైనా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వండి. ఈరోజు ఇంత మంచి వ్యక్తి యొక్క స్టాచ్యూ పెడుతుంటే మీరు వ్యతిరేకించడం చాలా దారుణం. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా రాజీవ్ గాంధీ గారి ఆశయాల్లో కూడా ఈరోజున్న యువత కూడా ముందుకు సాగాలి. ఏమున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి బలపేతమైందంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలంగా ఉందంటే ఆ రోజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, స్వర్గీయ వీళ్ళందరూ కలిసినే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కావున మనం అందరం కూడా మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బషీరాబాద్ మండలానికి డెవలప్ చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా ఉండి పనిచేద్దామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు ఇస్తున్నాను.